వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి డిగ్రీ 4th సెమ్ మల్టీ డిసిప్లినరీ కోర్స్ అయిన పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. వీడియో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ అనేది ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనివల్ల మీకు ఫర్దర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఈ సబ్జెక్ట్ ఒక ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది ఫర్దర్గా రాబోతుంది కాబట్టి ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. యూనిట్ 1 వచ్చేసరికి ఇంట్రొడక్షన్ టు పర్ఫార్మింగ్ ఆర్ట్స్. దాని ముందు వెళ్ళే ముందు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. 3 యూనిట్స్ కూడా ఈజీగానే ఉంటుంది. ఒకసారి చదివితే అర్థమైనట్టే ఉంటుంది. ఫస్ట్ యూనిట్లో కొంచెం రససూత్రాస్, దశరూపకాస్, కాస్ట్యూమ్ స్టైల్స్ ఇలాంటివి కొంచెం సైడ్ హెడ్డింగ్స్ అనేది గుర్తుంచుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ సెకండ్ అండ్ థర్డ్ యూనిట్స్ ఆర్ వెరీ ఈజీ. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆర్ట్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ ఇన్ ఆర్ట్స్. నేను ఇచ్చిన అన్ని లాంగ్ ఆన్సర్స్ ఇది లాంగ్ ఆన్సర్స్ కింద ఇస్తారు అండ్ షార్ట్ ఆన్సర్స్ కింద కూడా ఇదే ఇస్తారు కాబట్టి నో డౌట్స్ అబౌట్ ఇట్. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రస, భావ అండ్ రససూత్ర. దీన్ని మనం ఇంకోలో కూడా అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ రస థీరీ అని కూడా అడుగుతారు. నవరసాలు ఉంటాయి కదా, దాని గురించి డిస్క్రైబ్ చేయాలి ఇక్కడ. థర్డ్ క్వశ్చన్ డిస్క్రైబ్ అబౌట్ దశరూపకాస్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ నృత్య అండ్ నాట్య. ఈ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫిఫ్త్ క్వశ్చన్ నేను ఇక్కడ షేర్ చేసి ఇచ్చింది ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అయినా భరతనాట్యంలో చాలా టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. మోర్ దెన్ 40, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 48 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అనేది మీరు అక్కడ రాయలేరు కాబట్టి మీరు ఈ క్వశ్చన్ అనేది చాయిస్లో వదిలేసి స్కిప్ టు అనదర్ క్వశ్చన్స్. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చిన పైన ఉన్న 4 కింద ఒకటి చదువుకున్న చాయిస్లో అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి లిసన్ టు మై వర్డ్స్ అండ్ లీవ్ దిస్ క్వశ్చన్ ఇన్ చాయిస్. సిక్స్త్ క్వశ్చన్ ఏన్షియంట్ కాస్ట్యూమ్ స్టైల్స్ గురించి అడిగారు అండ్ ఈ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 1, 2, 3 అండ్ 4. యూనిట్ 2 వచ్చేసరికి స్టేజ్ ఆర్ట్స్. ఆర్ట్స్ని ఆర్టిస్టిక్ వేగా స్టేజ్ పైన ఎలా పర్ఫామ్ చేస్తారో దాన్నే స్టేజ్ ఆర్ట్స్ అంటారు. దీంట్లో వచ్చేసరికి మనకి యూత్కి చాలా నచ్చింది సినిమాలు, డ్రామాలు, దాని గురించే రాయాలి. మీరు సుత్తి ఎగ్జాముల్లో అన్ని సినిమాల గురించి రాస్తారు కదా, ఈ పేపర్లో సినిమాల గురించి రాసిన ఫుల్ మార్క్స్ అనేది పడిపోద్ది. కానీ నీట్గా ప్రజెంట్ చేయాలి. క్వశ్చన్స్ చూసుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ ఆరిజిన్ ఆఫ్ డ్రామా ఆర్ థియేటర్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ వెరైటీస్ ఆఫ్ తెలుగు మోడర్న్ తెలుగు డ్రామా. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫేమస్ తెలుగు డ్రామాస్. ఇది మీరు ఎలాగో రాసేస్తారు చదవకపోయినా. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ స్టేజ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టేజ్ పర్ఫార్మెన్స్. ఫిఫ్త్ క్వశ్చన్ డిఫైన్ యాక్టర్, దేర్ క్యారెక్టరిస్టిక్స్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అన్ యాక్టర్. సిక్స్త్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది 90% పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటుంది. ఏంటంటే ట్రేట్స్ ఆఫ్ అన్ యాక్టర్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 1, 3, 4, 5 అండ్ 6. యూనిట్ 3 వచ్చేసరికి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫార్మ్స్. ఈ యూనిట్ వచ్చేసరికి చాలా ఈజీగానే ఉంటుంది. డ్యాన్స్ ఫామ్ మన సరౌండింగ్స్లో కొన్ని ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క టైప్స్ ఆఫ్ డ్యాన్స్ ఉంటాయి కదా, ఆ డ్యాన్స్ ఫామ్ని ఆర్ట్ని ఎలా ఇండ్యూస్ చేశారు ఇన్ అన్ ఆర్టిస్టిక్ వే, దాని గురించి అయితే ఈ యూనిట్ అనేది ఉంటుంది. ఈ యూనిట్లో క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఉన్నా చాలా ఈజీగా రాసేయచ్చు. ఈ యూనిట్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ ది టర్మ్ ఫ్లాక్ ఆర్ట్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాక్సిమం పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. సెకండ్ క్వశ్చన్లో రైట్ బ్రీఫ్ అబౌట్. దీంట్లో ఏదైనా మీకు 2 కంబైన్ చేసి అడగచ్చు, 3 కంబైన్ చేసి అడగచ్చు, లేకపోతే ఒకే దానిపైన ఎస్ఐ కూడా అడగచ్చు. కాబట్టి మీరు ఎలా అయినా ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ చాలా ఈజీగానే ఉంటుంది. ఇవి డ్యాన్స్ ఫామ్సే కాబట్టి ఫస్ట్ వన్ చూసుకుంటే బొమ్మల ఆటలు, పగటి వేషాలు. థర్డ్ వన్ వీధి నాటకాలు. ఫోర్త్ వన్ హరికథలు. సిక్స్త్ వన్ యక్షగణలు. సిక్స్త్ వన్ బుర్ర కథలు. సెవెంత్ వన్ కోలాటం. ఎయిత్ వన్ పులివేషం. నైన్త్ వన్ ఒగ్గు కథలు. ఈ 9 మనకు మినిమం ఒక 5 అయినా మనం చిన్నప్పటి నుంచి మన చైల్డ్హుడ్ డాన్సెస్ అయితే పర్ఫామ్ అనేది చేస్తూనే ఉంటారు కాబట్టి 5 అయినా తెలుస్తుంది. కాబట్టి మిగతా 4 అనేది కొంచెం మీకు నాలెడ్జ్ అనేది ఉండదు. అలాంటివి అనేది మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. అలాంటి వీడియోస్కి అయితే నేను పర్ఫార్మింగ్ ఆర్ట్స్ పైన ఒక సపరేట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అలాంగ్ విత్ నోట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. కాబట్టి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అనేది చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో గాయ్స్. 3 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే త్వరలోనే రాబోతుంది. ఫర్ దట్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఏడీకే స్టడీస్. థ్యాంక్ యూ.